తోడ ఒక్కతే ఆడబిడ్డ. వచ్చినా ఏ పాపం వచ్చినా కోట్ల రూపాయలు సంపాదించిన ఆయన ఇంటింటికి మట్టిపోయే ఉంటది. ఏ ఇంట్లో బంగారు పోయి ఉండదు. పండుగ నాడు పబ్బం నాడు ఆడబిడ్డ పుట్టి ఇంటికి ఎదురు చూస్తుంది. మా బాబు లేకపోతే నాకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. కట్టుకున్న భర్త, ఆ తల్లిని కట్టుకున్న భర్త మరి ఈరోజు రవీందర్ రెడ్డి పండుగ నాడు పబ్బం నాడు ఎండి బంగారు పల్లెము జయించి అయ్యో నా భార్య నా అన్నదమ్ములు విలువలే కదా, వాళ్ళ బాబు లేడు కదా అని బంగారు పల్లెము తెచ్చి బంగారు పల్లెముల పంచభక్ష పరవన్నాలు పెట్టినా ఆడపిల్ల మనసు ఎక్కడుంటదయ్యా? ఆడపిల్ల మనసు ఎక్కడుంటది? తన భర్త ముందు పైకి నవ్వుకుంటూనే ఉంటది కానీ ఆ పల్లెముల చేయి పెట్టి అన్నాన్ని కలుపుకుంటా నువ్వు లేని పుట్టి నీళ్ళు నన్ను మర్చిపోయింది నాన్న. పూట ఈ ఒక్కరోజు ఈ ఒక్క పూట అన్నదమ్ములు నాకు పెడతానుకు లేదా? వాళ్ళని ఎండి బంగారం అడిగినా, చీరలు సారలు అడిగినా, వాళ్ళని ఏమని అడిగినా అన్నా అన్నా మీ కొడుకులకు బిడ్డలకు వండుకునే ఒక్క బుక్కెడు పువ్వులను అన్న పిలిచిన ఆడబిడ్డను నాకొక్క బిడ్డ అయితే బయటకి ఇచ్చుకున్న తల్లి, ముగ్గురు బిడ్డల మిమ్మల్ని ఇంటికి తెచ్చుకున్నా. మీ ఇళ్ళకి పోయినప్పుడు మీ తోడబుట్టిన అక్కను పిలుచుకుంటారు, మీ తోడబుట్టిన చెల్లెని పిలుచుకుంటారు కదా తల్లి. మీ ముగ్గురి చేతులకు నాడా